బయటకు కనిపించేవి అగ్గిపెట్లు, లోపలున్నవి సిగరెట్ పెట్లు. ఇదెక్కడో మాయాజాలంలా ఉంది కదూ. ఇది మెజిషియన్ల మాయాజాలం ఎంతమాత్రం కాదు. జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న దొంగ వ్యాపారుల మాయాజాలం ఇది. ఈ ఘరానా దొంగ వ్యాపారాన్ని ప్రాంతీయ విజిలెన్స్ ఎస్పీ బర్లప్రసాదరావు సారథ్యంలో గుట్టురట్టు చేశారు విజయనగరం జిల్లా విజిలెన్స్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం మండలం చెల్లూరు గ్రామం వద్ద ఎంవిజిఆర్ కళాశాల వెనక దొంగ వ్యాపారులు గొడవుల్ని అద్దెకు తీసుకుని సిగరెట్ల వ్యాపారాన్ని అక్రమంగా జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రావలసిన కోట్లాది రూపాయల జీఎస్టీ ఆదాయానికి గండి కొట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ తతంగం బయటపడకుండా అగ్గిపెట్లలో సిగరెట్ పెట్లను పెట్టి వ్యాపారులకు చేరవేస్తున్నారు. బయటకు చూసేవారికి ఇది అగ్గిపెట్లు మాత్రమే అనుకునేలా వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఇలా నిఘా అధికారుల కంటపడకుండా జరిపిన వ్యాపారం ఎట్టకేలకు గుట్టురట్టయింది. ఈ ఘరానా వ్యాపారంపై విజిలెన్స్ ఎస్పీ బర్లప్రసాదరావుకు సమాచారం అందడంతో ఆయన శుక్రవారం విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సింహాచలం, ఎస్ఐ రామారావు జీఎస్టీ అధికారులతో మెరుపుదాడి చేశారు. గొడవను తనిఖీ చేసి ఆశ్చర్యపోయారు. వీరికి ఎక్కడా సిగరెట్ బాక్సులు కనిపించలేదు. అగ్గిపెట్ల బాక్సులే పెద్ద ఎత్తున కనిపించాయి. దీంతో ఆయా బాక్సులను తనిఖీ చేస్తే బండారం బయటపడింది. బాక్సుల్లో ఒక లేయర్లో అగ్గిపెట్టెలు, అందులో సిగరెట్ బాక్సులు కనిపించాయి. ఎస్కే ఎంటర్ప్రైజెస్ పేరుతో ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా జీఎస్టీ ఎగ్గొడుతూ ఇలా దొంగ వ్యాపారం సాగిస్తున్నట్లు వెల్లడయింది. గొడౌన్ నుంచి తరలిస్తున్న సిగరెట్లను లెక్కిస్తే 31,500 కార్టన్లలో 3,15,000 సిగరెట్ పెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ 1,72,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గొడౌన్లో సరుకు సీజ్ చేశారు. పట్టుబడ్డ వ్యాపారులను విచారణ జరుపుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ బర్లప్రసాదరావు స్పష్టం చేశారు. ఎస్పీ బర్లప్రసాదరావు సారథ్యంలో విజిలెన్స్ అధికారులు ఇలా స్పందించడాన్ని విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ప్రశంసించారు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ గరుడ్ పేరిట విజిలెన్స్ అధికారులు అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఇటీవల విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో 50 మెడికల్ షాపులపై దాడులు జరిపి నిషేధిత మత్తుమందుల విక్రయాలపై కేసులు నమోదు చేశారు. సిగరెట్లు అమ్మితేనే ఎంతలా స్పందించాలా అనిపించవచ్చు. దీనికి బలమైన కారణం ఉంది. దేశంలో సిగరెట్లు తాగే వారి సంఖ్య 27 కోట్ల మందికి పైగానే ఉన్నట్లు సమాచారం. ఇలా సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ పెట్లపైనే ముద్రించి ఉంటుంది. దీనికి బానిసైన వారి సంఖ్యను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారీగానే విధిస్తోంది. అన్ని సరుకుల కంటే పొగాకు ఉత్పత్తులపైనే ఎక్కువగా జీఎస్టీ భారాన్ని విధిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఏటా పొగాకు ఉత్పత్తుల జీఎస్టీ ద్వారా 80,000 కోట్ల ఆదాయం వస్తుండడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం సిగరెట్ పెట్లపై 75% జీఎస్టీ విధించాలి. అయితే భారత ప్రభుత్వం 28% జీఎస్టీ విధిస్తోంది. సిగరెట్ అమ్మే వారి కంటే తాగే వారిపై మరో 5% ట్యాక్స్ భారం ఎక్కువగా ఉంటుంది. ఇది కాక సిగరెట్ పొడవును బట్టి కూడా జీఎస్టీ రేట్లు పెరుగుతాయి. ఇలా భారత ప్రభుత్వం 35% వరకు జీఎస్టీ రేట్లు విధిస్తోంది. త్వరలో సిగరెట్లపై జీఎస్టీ రేట్లను 40% వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో కోట్ల మొత్తంలో జీఎస్టీ ఎగ్గొట్టి అడ్డదారుల్లో సిగరెట్ల వ్యాపారాలు సాగించే ముఠాలపై విజిలెన్స్ అధికారులు కఠిన చర్యలు చేపడుతుండడం గమనార్హం.